ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనంలోని మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు చెప్పిన మాట, ఈ రెండిటినీ జతచేసి చూస్తే మనకు బోధపడుతుంది. 2 సాక్షుల మాట మీదనైనా 3 సాక్షుల మాట మీదనైనా ప్రతి సంగతి స్థిరపరచబడుతుంది. పశ్చాత్తప్తుడు కాని వ్యక్తిపై క్రమశిక్షణను అమలుపరచాలి. పౌలు బలహీనుడు కావచ్చు గాని పౌలు నమ్ముకున్న యేసు ప్రభువు మహాబలశాలి. దేవుని శక్తి పౌలునందు అతని బలహీనత యందు పనిచేస్తున్నది. శిలువ మీద యేసు బలహీనుడుగా లోకానికి కనిపించాడు నిజమే గాని పునరుత్థానంలో ఆయన మహాశక్తి విడుదలైంది. సమాధికి యువతల వైపు బలహీనత, సమాధికి అవతల పునరుత్థాన మహాశక్తి సాక్షాత్కరించింది. యేసు యొక్క ఈ పునరుత్థాన శక్తిని నిర్మాణాత్మకంగా మనం వినియోగించుకోవాలి. ఇదే పౌలు సందేశం. ఈ శక్తిని కట్టడానికి వాడాలి గాని పడగొట్టడానికి కాదు. సేవ చెయ్యడానికి గాని పెత్తనం చెలాయించడానికి కాదు. ఈ పత్రికలో పౌలు దాపరికం లేకుండా తన వ్యక్తిగత విషయాలన్నీ వారితో పంచుకున్నాడు. ఇప్పుడు ఈ ఉత్తరంలో వారిని సవాలు చేస్తున్నాడు. మీ ప్రవర్తనను ఒక్కసారి పరీక్షించుకోండి, విశ్వాసంలో మీ ఎదుగుదల ఎంతో లెక్కచూచుకోండి అని వారిని శాసిస్తున్నాడు. మీరు క్రీస్తునందు విశ్వాసము వలన నీతిమంతులయ్యారు గదా. క్రీస్తునందు శుద్ధి పొందిన వారు అనుదిన శుద్ధి పొందుతున్నారా? మీ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో నలుగురికి చూపగలరా? ఆయన చిత్తమును అనుసరించి జీవిస్తున్నారా? మీలో క్రీస్తు లేకపోతే అలా జీవించలేరు. ఇది మీకు తెలుసా? మీ స్వపరీక్షలో ముందు మీరు నెగ్గాలి. ఓడిపోతే భ్రష్టులయ్యారని అర్థం. క్రైస్తవ ప్రవర్తన శీలం అందరి ఎదట తెరిచి ఉంచబడిన పుస్తకం. అందరూ చదువుకోగలరు. క్రీస్తు ఎవరియందున్నాడో అట్టివారినే దేవుడు అంగీకరిస్తాడు. పౌలుగాని మరొకరుగాని అంతే. ఈ సత్యాన్ని పౌలు ఈ అధ్యాయంలో తేటపరుస్తున్నాడు. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మీరెరుగరా? మేము మా ప్రవర్తనలో దేవుని ఆమోదము పొందిన వారమని గుర్తించారు గదా అని పౌలు వారితో అరమరికలు లేకుండా మాట్లాడుతున్నాడు. సత్యమునకు విరోధముగా మేము ఏమీ చెయ్యనేరము. పౌలు సత్యానికి ఎదురు తిరిగి దమస్కు మార్గంలో ములుకోలకు ఎదురు తన్నిన వాడయ్యాడు. అప్పటి నుండి సత్యము నిమిత్తమే సమస్తము చేస్తున్నాడు.